నక్సలిజాన్ని ఆపడం సాధ్యమా? ఎందుకంటే ఛత్తీస్‌గఢ్‌లో తాజాగా అమిత్ షా చేసింది నక్సలిజాన్ని అంతం చేస్తాం అన్నటువంటిది. నక్సలిజం, తీవ్రవాదం, దొంగతనం, హత్యలు, అత్యాచారాలు సంపూర్ణంగా ఆపడం ఎవరి వల్ల కాదు నా దృష్టిలో అయితే. కాకపోతే తీవ్రత తగ్గించగలుగుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కనబడ్డోళ్ళనల్లా డబ్బులు, చందాలు లేకపోతే నాకు అంత డబ్బులు మామూలి అని డిమాండ్ చేసే రౌడీలని కంట్రోల్ చేయాలంటే ఓ 10 మంది రౌడీలని చితకబాదినప్పుడు మిగతా వాడు అడగడానికి భయపడతాడు, చాటుగా అడుగుతాడు, లేదా శాంతం అక్కడి నుంచి తప్పుకుంటాడు. అట్లాగే హత్యలు చేస్తుంటే మనల్ని ఎవ్వడు కేర్ పట్టించుకోడులే అనేటటువంటి ధైర్యంతో హత్యలు చేసేవాడు నలుగురిని ఎన్కౌంటర్ చేసినప్పుడు ఆ ఏరియాలో హత్యలు చేయడానికి కొన్ని రోజుల పాటు భయపడతారు అధికారులు ఉన్నప్పుడు. ఇది ఫియర్ సైకోసిస్ అనమాట. వెంటనే అంటాం అక్కడ ఆగిందా ఇక్కడ ఆగిందా అని. ఖచ్చితంగా మనం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు చూసినప్పుడు ఇమ్మీడియట్ సంఘటనలు కొన్ని రోజుల పాటు తక్కువ ఉంటాయి. బట్ మళ్ళీ 4 రోజులు పోతే రొటీన్. ఇప్పుడు ఇవాళది రేపటికే మర్చిపోతున్న రోజులు కదా. అట్లాగే నక్సలిజానికి అయినా సరే సేమ్ అనమాట. ప్రస్తుతం తీవ్రమైనటువంటి దాడులు జరుగుతున్నప్పుడు నాయకత్వం లోపం ఏర్పడినప్పుడు సమస్య ఉంటుంది. అనేక మంది ట్రైన్డ్ నక్సలైట్లు చనిపోయారు కాబట్టి సమస్య ఉంటుంది. మళ్ళీ తయారవుతుంది. ఎందుకంటే పేదరికం ఎక్కడైతే ఉంటుందో, ఆకలి ఎక్కడైతే ఉంటుందో, ఆవేదన ఎక్కడైతే ఉంటుందో వీటి ఆధారంగా ఇదివరకటి నక్సలిజం వచ్చింది. ఇప్పుడు అట్లా కాదు, పెయిడ్ నక్సలిజం నడుస్తోంది. రెండవది వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి నక్సలిజంలోకి వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. అదే సందర్భంలో దీన్ని ఒక దందాలాగా భావిస్తున్న నక్సలిజం పెరుగుతోంది. అలాగ పెరిగినప్పుడు దానికి ఒక సేఫ్ ప్లేస్ అవుతుందన్నమాట. అది ఇక్కడ సమస్య.